అమెరికాలో జిహాదీలు దూరిపోయారు అన్నటువంటిది ఎప్పుడో తెలుసు. ఆల్రెడీ ఇప్పటికే న్యూయార్క్లో సీన్ మారిపోయింది, టెక్సాస్లో సీన్ మారుతోంది. క్రమంగా ఈ లెబనానా, యెమెనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాల నుంచి అక్కడికి వెళ్ళి చొరబాటుదారులుగా వెళ్ళి శరణార్థులుగా మారి అక్కడ వాళ్లే కథ నడుపుతున్నారు. ఇప్పుడు తాజాగా కొత్త అడుగులు పడుతున్నాయి. ఒక బాంబ్షెల్ రిపోర్ట్, మిచిగాన్ సెనేట్ క్యాండిడేట్ అబ్దుల్ రహమాన్ మొహమ్మద్ ఎల్ సయ్యద్ వాళ్ళ అమ్మ టెర్రర్ ఆర్గనైజేషన్తో లింకులు ఉన్నది అని తేలింది. డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిందట ఒక తీవ్రవాద సంస్థకి. ఒసామా బిన్ లాడెన్కి మద్దతు ఇస్తూ, తాలిబన్లకి మద్దతు ఇస్తూ, హమాస్కి మద్దతు ఇస్తున్నటువంటి సంస్థకి ఈమె ప్రత్యక్షంగా తన సంపాదనలో నుండి నిధులు మళ్లించింది అన్నటువంటి విషయం తేలింది. ఏదైతే ఈ ఫతీన్ ఎల్కమి ఇస్లామిక్ అమెరికన్ రిలీఫ్ ఏజెన్సీకి ఫౌండ్ చేసి అంటే స్థాపించి టెర్రరిస్టులకి డబ్బులు పంచుతోంది అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు ఎవరైతే మైక్ రోజర్స్ కి సంబంధించి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో జిహాదిస్టుల్ని ఎన్నుకోవాలా అన్నటువంటి కొత్త చర్చ తెర మీదకి వచ్చింది.